హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మీల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీ అన్నంలో తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం సగం వేగిన తర్వాత అందులో చిన్న అనాస పువ్వు, 2 యాలుకలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, జాపత్రి చిన్నది 1, పావు టీ స్పూన్ షాజీరా, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్, 1 చిన్న కప్పు మీల్ మేకర్ను 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకొని అందులోని వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత మీల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీను రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.